పల్లె దవాఖానాల ద్వారా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు వాహన సౌకర్యం లేని గ్రామాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలంగాణ పల్లె దవాఖానా డాక్టర్స్ అసోసియేషన్ వైద్యులు అన్నారు. పల్లె దవాఖానాల్లో 12 రకాల సమగ్ర ఆరోగ్య ప్యాకేజీ సర్వీసులు అందిస్తున్నామని, 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మందులను ఉచితంగా ఇస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణ చూసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పల్లె దవాఖానా డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు అడ్వైజర్ అనిల్ కుమార్ తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రతి ఇంటికి వైద్యాన్ని అందించేందుకు లక్ష్యంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పల్లె దవాఖానాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పల్లె దవాఖానాలకు సంబంధించి కూడా ఎలాంటి నిపుణులు కలిగిన వైద్యులు ఉన్నారు, ఎలాంటి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎన్ని రకాల అవసరానికి సంబంధించిన మందులను ఇక్కడ స్థానిక ప్రజలకు అందే విధంగా ఏ విధంగా కృషి చేస్తున్నారు అనే విషయాలకు సంబంధించి తెలుసుకోవడానికి కూడా మాతో ఇటు పిహెచ్సికి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే మనం అసంపర్తిలో ఉన్న ఒక పిహెచ్సి సెంటర్ వద్ద ఉన్నాం. ఈ పిహెచ్సి సెంటర్లో అయితే పనిచేస్తున్న వైద్యులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఏ విధమైనటువంటి స్థానికులకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఎలాంటి చెకప్లు ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా వైద్యాన్ని అందిస్తున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఇంటికి ఇటు వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్నారు. ఇటు అందులో భాగంగానే పల్లె దవాఖానాలపైన దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ అసంపర్తి పిహెచ్సిలో ఇటు ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎంతవరకు మీరు స్థానిక ప్రజలకు ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు? ఒక సామాన్యుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి కార్పొరేటివ్ వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సర్వీసులు ఇక్కడ మనం పిహెచ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా 105 రకాలైనటువంటి మందులను ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఎన్సిడి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, అంటే ఎవరైతే బీపీ, షుగరు, తర్వాత ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటివి కావచ్చు, లేదంటే మిగతా ఏవైతే థైరాయిడ్కి సంబంధించినటువంటి మాత్రలు కావచ్చు, ఇవన్నీ పూర్తిగా మనం ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా ఏఎన్సీకి సంబంధించినటువంటి అంటే యాంటీనాటల్ చెకప్స్, గర్భిణీ స్త్రీ 1వ నెల నుంచి 9వ నెల వరకు సంబంధించినటువంటి మందులన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి 1 or 2 వెహికల్స్ కూడా ఇక్కడ నుండి ప్రతి అవసరం ఉన్న నిమిత్తంలో జిఎంహెచ్ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్స్, వ్యాక్సిన్స్, తర్వాత బాలింత జన్మనిచ్చిన తర్వాత తనకి కూడా ఆ బాబుకు కూడా కావాల్సినటువంటి 10 సంవత్సరాల వరకు వ్యాక్సిన్స్ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా మానసికంగా సంబంధించినటువంటి రోగులకి పూర్తి టెలిమెడిసిన్ అండ్ డైరెక్ట్ లైవ్లో కూడా డాక్టర్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఆరోగ్య నిమిత్తం కూడా సర్వీసులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మారుమూల గ్రామాలకు సంబంధించి కూడా ఇటు సీజనల్ వ్యాధులకు సంబంధించి కూడా ప్రభుత్వ అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మారుమూల గ్రామాల్లో ఇటు మెడికల్ క్యాంపులు నిర్వహించడం వాటికి సంబంధించి ఏమన్నా నిర్వహిస్తూ ఉన్నారా? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడైతే డిసీజెస్ ఎక్కువ ప్రబలుతున్నాయో, లేదంటే ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, లేదంటే ఎక్కడైతే ఆరోగ్యంగా లేని సిచ్యువేషన్స్ కనబడే సందర్భాలు ఉన్నాయో అక్కడ మనకు ఒక టీం వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో 2-3 డాక్టర్లు వెళ్ళడం జరుగుతుంది. ఆశాలు, తర్వాత ఏఎన్ఎంస్, తర్వాత సూపర్వైజర్స్, వీళ్ళంతా ఒక టీం ప్రకారంగా ప్లాన్ చేసుకుని వెళ్ళి అక్కడ ఎలాంటి సర్వీసెస్ కండక్ట్ చేయాలో దాన్ని మేము పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ సార్ పర్మిషన్లోనే ఆధ్వర్యంలోనే పూర్తి ఉచిత సర్వీసులు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది మనకి సిచ్యువేషన్ బట్టి, తర్వాత ఏదైనా ప్రోగ్రాంలను బట్టి క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా పూర్తిగా ఉచితమైనటువంటి సర్వీస్ అండి. ముఖ్యంగా ఇటు పల్లె దవాఖానాలకు సంబంధించి కూడా ఎలాంటి నిపుణులు కలిగిన వైద్యులు ఉంటున్నారు, పల్లె దవాఖానాలకు సంబంధించి సర్వీస్ ఏ విధంగా ఉంది, పల్లె దవాఖానాలకు సంబంధించి ఇంకా ఏ విధంగా వాటిని అభివృద్ధి చేసేందుకు, ఏ విధంగా డెవలప్మెంట్ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అనే విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి కూడా తెలంగాణ రాష్ట్ర పల్లె దవాఖానా డాక్టర్ అసోసియేషన్ అడ్వైజర్ పులి అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ పల్లె దవాఖానాకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించినట్లయితే తెలుస్తుంది. ఇటు హాస్పిటల్ సంబంధించి ఇంకా డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించబోతుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఈ పల్లె దవాఖానాలు అనేటి ఈ రాష్ట్రానికి ఒక పట్టుకొమ్మలు లాంటి. ఏ రకంగానైతే ఒక చెట్టు నిలబడితే వేర్లు ఎంత దృఢంగా ఉంటే ఆ చెట్టు ఎంత దృఢంగా ఉంటుందో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులన్నీ చక్కగా ఉండాలంటే ఈ పల్లె దవాఖానాలు అనేటివి చాలా సక్రమంగా పనిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది మొదట్లోనే. కాబట్టి పల్లె దవాఖానా అంటే ఇది పేదోని దవాఖానా, బస్తీ దవాఖానా అంటే ఇది గరీబోని దవాఖానా. అంటే పల్లెల్లో, మారుమూల గ్రామాల్లో పేదవాడికి
కూతవేటు దూరంలో 4 అడుగుల దూరంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చేరువలో ఉండే వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగ ఆరోగ్య వ్యవస్థ అంటే పల్లె దవాఖాన. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితో నడుపుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు దీంట్లో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇవి చాలా నెగ్లెక్ట్ చేసిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరాక రాజ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయ నరసింహ గారు చాలా శ్రద్ధతోని వీరు నిర్వర్తిస్తున్నారు. ఎట్లా అంటే ప్రతి సబ్ సెంటర్లో ఏఎన్ఎం గ్రూప్ ఉంటుంది, అదేవిధంగా ఆశా వర్కర్లు ఉంటారు, అదేవిధంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటాడు. ఈ ప్రతి క్వాలిఫైడ్ డాక్టర్ కూడా ఈ సబ్ సెంటర్లో కావలసినటువంటి సదుపాయాల గురించి ఒక 6 నెలల బ్రిడ్జ్ కోర్సు కంప్లీట్ చేసి వచ్చిన డాక్టర్లు ఉంటారు ప్రత్యేకంగా. మళ్ళీ దీంట్లో ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, ఆయుష్ డాక్టర్లు ఉన్నారు, దాంట్లో ఆయుర్వేద డాక్టర్లు అత్యధికంగా ఉన్నారు, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా దాదాపు 3000 సబ్ సెంటర్లు ఉన్నాయి, 3000 మంది క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారు. దీంట్లో ఆయుర్వేద డాక్టర్లు అత్యధికంగా పాత్ర పోషిస్తున్నారు. ఇది భారతదేశంలో మొత్తం అమలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్వర్తిస్తుంది. వాళ్లకు గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు వాళ్ళ యొక్క ఆరోగ్య చెకప్స్ కానీ, ఏమైనా పాము కాటు కానీ, కుక్క కాటు కానీ ఇటువంటి జరిగినప్పుడు, తేలు కాటు కానీ జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్లకు చికిత్స చేసే సదుపాయాలు ఉండటంతో పాటు వాళ్ళ స్థాయిలో లేని వాటిని హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేసే విధంగా, సెంటర్స్కి రిఫర్ చేసే విధంగా కూడా సదుపాయాలతో కూడిన వ్యవస్థను ఈ యొక్క పల్లె దవాఖానలో ఎస్టాబ్లిష్ చేసిరు. ఇప్పుడు ఒక చెట్టులో ఉన్నటువంటి ఆకులు ఫలాలు మనకు ఎయిమ్స్, నీమ్స్, ఎంజిఎం లాగా కనిపిస్తే ఒక చెట్టు యొక్క వేళ్ళు ఎంత దృఢంగా ఉంటాయో అవే పల్లె దవాఖానలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాయ నరసింహ గారు చాలా శ్రద్ధతోని ఈ పల్లె దవాఖానల పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కావలసిన సదుపాయాలు, నిధులు కూడా కావలసిన వాటికన్నా ₹1 ఎక్కువ ఇచ్చి పల్లెల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం చేసేటువంటి ఆరోగ్య సూత్రాలను అందించే కార్యక్రమంలో చాలా శ్రద్ధగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా పల్లెల యొక్క జనసంఖ్యను, గ్రామ పంచాయతీలను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇవి పెంచి ఎన్నో కార్యక్రమాలు చేపే ప్రభుత్వంలో ఉంది. ఇంకా వీటిని నేను వీటికి గౌరవ సలహాదారులుగా ఈ డాక్టర్లకు, ఏఎన్ఎంలకు, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు వాటిని చాలా సానుకూలంగా స్పందించారు. రేవంత్ రెడ్డి గారు అయితేంది, దామోదర్ రాయ నరసింహ గారు త్వరలోనే వాళ్ళకి కావాల్సిన అన్ని విషయాలను కూడా, వాళ్ళకి ఇంకా కావాల్సిన సదుపాయాలను పెంచి ఫస్ట్ వాళ్ళను ఆరోగ్యంగా ఉంచితేనే ఈ ప్రభుత్వం, మేము ప్రజలను కూడా ఆరోగ్యించే వ్యవస్థలో వాళ్ళు ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలు ఈ పల్లె దవాఖానల వ్యవస్థకు అందిస్తుంది. మొత్తంగా కూడా ఇటు పల్లె దవాఖానలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పల్లె దవాఖానలకు సంబంధించి కూడా నిపుణులు కలిగిన డాక్టర్లను నియమించడమే కాకుండా ఇటు వైద్యపరంగా కూడా ఇటు ఏదైతే చెకప్లు సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే 100 రకాల మందులను కూడా అందుబాటులో ఉంచుతూ కూడా ఇటు స్థానిక ప్రజలకైతే ఇటు వైద్యాన్ని అందిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఇటు ఏదైతే ఇంటింటికి వైద్యమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామో, ఏజెన్సీ ప్రాంతాల ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు క్యాంపులు నిర్వహించడమే కాకుండా ఇటు వారిని ప్రత్యేక వాహనం ద్వారా ఇటు పిహెచ్సికి తీసుకురావడం, వారికి వైద్యం అందించిన తర్వాత అదే వాహనంలో గ్రామానికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పల్లె దవాఖానలకు సంబంధించి కూడా చాలా డెవలప్ చేస్తాము. దీనికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, మందులు కావచ్చు, ఇటు చెకప్ సంబంధించిన మిషనరీ కూడా ఇటు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర పల్లె దవాఖానకు సంబంధించిన డాక్టర్ అసోసియేషన్ అడ్వైజర్ పూల అనిల్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.